కన్న తల్లి గౌరమ్మ నీ పూజలే నాకు వరమమ్మా. బామా రామా, ఇది మహాశక్తి ప్రసాదం. బాబు మీరు తీసుకోండి. అయ్యో బాబు, ఆ మహేశ్వరికి పుట్టిన పాప ఏమైందని అడిగావుగా? ఆ పాపే ఈ అమ్మాయి, పేరు పరమేశ్వరి. బామ్మ, ఈ అమ్మాయి మోహన్ చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఏ తప్పు చేసుండ్రేమోనని నాకు అనిపిస్తోంది. అమ్మా, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసమ్మా. ఈ ఊరి ప్రజలందరూ నేను తప్పుపట్టారు. ఎక్కడి నుంచో వచ్చిన ఒకతను నీ గురించి ఏమన్నారో తెలుసమ్మా. ఈ అమ్మాయి మొహం చూస్తుంటే వీళ్ళ అమ్మగారు అటువంటి తప్పు చేస్తుంటారు అనిపిస్తుందమ్మా అని తన బాబుతో చెప్తుంటే నా మనసు ఎంత పొంగిపోయిందో మాటలతో నేను చెప్పలేనమ్మా. ప్రతిరోజు నేను ఆ మహాశక్తికి పూజలు చేయడం వల్ల నీ మంచి మనసు గురించి ఒక మంచి మనిషి చేత చెప్పించిందమ్మా. ఇంతకు మించిన సంతోషం నాకు మరొకటి లేదమ్మా. ఏం చేస్తున్నావురా? మోటాముల్లే సర్దేస్తున్నాను. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? వచ్చిన పని అయిపోయిందిగా. ఈ ఊళ్ళో జనం ఎందుకు లేరో, మహాశక్తి మహిమలేంటో బామ్మ పోసుకొచ్చినట్టు చెప్పిందిగా. దీన్ని బట్టి సీరియల్ రాసుకో. పోరా పిచ్చోడా, ముత్యం కోసం సముద్రంలో మునిగిన వాడు ఒట్టి చెప్పుతో బయటికి రాకూడదు. నిజమేమిటో తెలుసుకుందామని వచ్చిన మనకి బామ్మ చెప్పిన కదా సాహం కథే. ఒట్టి చెప్పే, ముత్యం లాంటి నిజం ఎక్కడో దాక్కునుంది. ఏంటి ముత్యమా? అంటే నీ ఉద్దేశం పరమేశ్వరేనా? అది కాదురా ప్రసాద్, నిజంగా పరమేశ్వర వాళ్ళమ్మ తప్పు చేసిందని అనుకుందాం. అందుకు ఆ తల్లి ఆవిడ శిక్షించింది కదా. మరి ఎందుకని ఈ ఊళ్ళో అసలు వర్షాలు పడకుండా, పంటలు పడకుండా కరువు కట్టగలు తాటపిస్తున్నాయి? ఇందులో ఏదో మర్మం ఉందని కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నిజమేంటో తెలుసుకోవాలి. ఎవరిని అడుగుతా? ఈ ఊళ్ళో ఉన్నదే ముగ్గురు. వాళ్ళలో పరమేశ్వరికి జరిగినప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. అది చెప్పేది ఏమీ లేదు. ఇక మిగిలింది ఇద్దరు. ముసళ్ళకి అది చెప్పేసింది. ముసలాడు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. ఆడు మంచాన పడి ఉన్నాడు కదా, ఇంకెవరిని అడిగి ఏం తెలుసుకుంటా? నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు కదలంటున్నావో నాకు అర్థమైపోయిందిలే. ఏ నువ్వు ఆ పరమేశ్వరిని కుదరయ్యాలని చూస్తున్నావులే. రేయ్ ఆపు. ఎప్పుడైతే నీకు నా మీద ఇలాంటి వెధవ డౌట్లు వచ్చాయో ఇక మనం బయలుదేరడం వచ్చింది. పద. వాళ్ళగా పాపాన్ని బయట జారు వేళ లోపలికి మొత్తం సామాన్లని బండి ఎక్కిందండ్రా. మీరు కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద ఎందుకురా ఇలాంటి అరాచకం చేస్తున్నావు? ఎప్పుడైతే నీ మేనమామ ఊరందరి ముందు ఈ అమ్మాయి తనకి పుట్టలేదని, తన భార్య శవాన్ని కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయాడో అప్పుడే దానికి నీకు ఉన్న బంధం తెగిపోయిందిరా. చూడు ముసల్దానా, ఇది పుట్టిననే దీన్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తా అని చెప్పేసి మా మేనమామ నాకు మాట ఇచ్చాడు. నేను అందుకే వచ్చాను. అయినా నేను అడుగుతాను, నువ్వేం చెప్పవే? దీన్ని చేసుకుని నాకు మేనమామ నాకా ఇంకా ఆడుకుంటదా? అలా చేయాలని ఏ చట్టంలో రాసింది? అది పాయింట్. అరే మీరెవరా? ఈ ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవడో నాతో తలబడలేదు. అందుకని మర్యాదగా పోండి. ఆడు బెదిరేట్లేడు బాసు, మనమే జారుకుందాం పదా. మనిషి పొట్టుడైనా మంచి మాట చెప్పాడు. మర్యాదగా పోతే పాతి పెట్టేస్తా. రాయ్ వేసేయండి రా. అయ్యో
నన్ను పాతేస్తానని చెప్పేవే, నేను పాతిని ఈ గుణపం మీద చెయ్యేసి చూడు చూద్దాం. ఈ రోజు చేతిలో ఎలా దెబ్బలు తిన్నా మళ్ళా పగ తీర్చుకుంటారా. ఇంకో 24 గంటల మా ఊరు జనాన్ని ఎత్తుకొచ్చి లేపేస్తాను నా కొడకలారా. 24 గంటలు కాదురా, 24 రోజులైనా ఇక్కడే ఉంటాను. నీకు దమ్ముంటే రారా, నువ్వు నేను తెలుసుకుందాం. ఏంట్రా అంత బిల్డప్ ఇస్తారా? ఇక్కడే గుడారం వేస్తావా? బతుకుంటే బిర్యానీ తినొచ్చురా. ఈ రుచి కాపాడకపోతే నా పరిస్థితి ఏమయ్యేదా? మరీ అంత లేదు బాబు, పొగిడేయకండి. పరమేశ్వరి చెప్పింది నిజం. పర్వాలేదు బామ్మ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు అసలు మనిషే కాదు. బాసు డైలాగ్ అదిరింది, కానీ ఏ సినిమాలో గుర్తులేదు. అది సరే గాని అడగందే అమ్మాయినా పెట్టదు కదా, మరి బామ్మకు మాత్రం మన ఆకలి సంగతి ఎట్లా తెలుస్తుంది? మాటకారివే, బతక నేర్చినోడివి, పర్వాలేదు. ముందు ఇటు సంగతి చూడమ్మా. ఒకటేగా నాకు 2లేండి. ఎంత మరణించింది? ఈ 15 సంవత్సరాలుగా మన కష్టాలని చెప్పుకుంటూ కన్నీటితో అభిషేకం చేసినా ఆ మహాశక్తి మనసులో కరుణే కలగలేదు. ఆ తల్లి కరుణించాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో మార్గం? ఇలాగే మా మామగారి ఊళ్ళో కూడా దేవుడు కోపం వచ్చి చాలా కాలం వర్షాలు పడలేదు. ఆ దేవుడు ఆగ్రహం చల్లడానికి ఎన్నో రకాల పూజలు చేశారు, ఫలితమే లేదు. చివరికి పాడ తిప్పాలని అందరూ నిర్ణయించుకున్నారు. పాడి తిప్పడం అంటే? అదేనయ్యా, పెళ్లికైన ఆడపిల్లని శవాల పాడిమి పడుకోబెట్టి ఆ పాడిని గుడి చుట్టూ 3 సార్లు తిప్పాలి. అలా తిప్పితే వర్షం వస్తుంది. బతికుండగా శవంలా పాడెక్కడానికి మీ ఆడపిల్ల గాని మా ఆడపిల్ల గాని ఒప్పుకుంటదా? అరే నీ ఆడపిల్ల మా ఆడపిల్ల ఎందుకయ్యా? మన కష్టాల కారణంగా చెడిపోయి చచ్చిందిగా, దాని కూతురు తెద్దాం. చెప్పేది నీకే. ఇది ఊరంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. మర్యాదగా వచ్చి పాడెక్కు. వస్తానయ్యా, వస్తాను. కానీ రావడానికి ముందు ఈ ఊరు జనం అంతా కలిసి నా తల్లి ఏ తప్పు చేయలేదని ఆ దేవత ముందు చెప్తే ఆ పాడి మీద శవంలాగా ఏమిటి, నిజంగా శవైపోతాను. చాలే ఆపే. నీ తల్లి చేసిన తప్పుకే మేము అనుభవిస్తున్న కష్టాలు పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు పాడి ఎక్కాల్సిందేనే. ఏంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మాటలతో చెప్తే ఊరికే లాభం లేదు, రెక్కట్టుకు లాక్కురావడమే. ఏం కాదమ్మా, గుడి చుట్టూ 3 సార్లు తిప్పి వదిలేస్తారు. ఇది మన ఆచారం అమ్మా. మాటల సంగతి తర్వాత, ముందు జరగవలసి చూడండి. నీళ్లు పోయండి, తొందర కానివ్వండి. మొహమ్మద్ కూడా చాలు. పసుపు పూసి మొహమ్మద్ రోడ్డు పెట్టండి. తీసుకెళ్లి పాడి మీద పడుకోబెట్టండి. ఆపండి.
ఆపడానికి నువ్వెవడరా? దూరంగా ఉండు, ఇది ఆచార ప్రకారం జరుగుతుంది అంటూ, లేకపోతే నీకు పాడి కడతాం. ఏమయ్యా, అసలు మీరు మనుషులేనా? ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు కదా అని మీరు చేసే అక్రమాలకు హద్దు లేదా? ఏదో ఆచారాలంటూ సంప్రదాయాలంటూ బ్రతుకున్న మనిషిని తీసుకొచ్చి శవంలా పాడి మీద పడుకోబెట్టి ఊరేగిస్తామంటున్నారే, అసలు మీకు దయాదాక్షిణ్యాలు లేవా? మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మాకు దేవుడు అంటే భక్తి ఉందయ్యా, కానీ మూఢనమ్మకాలు లేవు. ఓ కన్నె పిల్లని పాడి మీద పడుకోబెడితే అమ్మవారు కరుణించేస్తుందా? వానలు వచ్చేస్తాయా? పంటలు పండుతాయా? మీరందరూ సుఖపడిపోతారా? ఇలాంటి ఎదవైడియాలన్నీ మీకు ఎవరై ఇచ్చేది? ఆపడా, వాళ్ళు నోటుకొచ్చాడు వాగుతా ఉంటే సోద్దు చూస్తా ఊరుకుంటారండి. తలో 4 దెబ్బలేసి అవసరం తోసిపారండి. అంకమ్మ, నేను ఒకటి తగిలిస్తేనే తట్టుకోలేకపోయి 4 గురించి మాట్లాడతాడేంటి? రే, పాడి వేస్ట్ అవుతుంది, మర్యాద వచ్చి పడుకో. ఆగనయా ఆగండి. ఏంటయ్యా మీరు ఇక్కడ జరుగుతున్న ఆచారాన్ని సాంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూస్తారు? సాంప్రదాయాన్ని అడ్డుకోవడానికి మీరెవరు? అవును, ఆ అమ్మాయికి మీకు ఏమిటయ్యా సంబంధం? మీ అమ్మ తరఫా అబ్బ తరఫా? ఏం సంబంధం అడుగుతున్నావా? ఏంటయ్యా ఇది? ఈ మహిమగల మహాశక్తి అమ్మవారి మెల్లో తాళి తీసి ఆ చెడిపోయిన దాని కూతురు మెల్లో కట్టబోతుంటే వేడుక చూస్తూ నిలబడతారంటయ్యా? ఓయ్, పట్టుకులు ఆకరండయ్యా. ఆగండి అయ్యా. ఎవరయ్యా తప్పు చేసింది? ఆ మహేశ్వరియా? కాదయ్యా, కాదు, నేనే ఆ తప్పు చేశాను. ఏయ్! 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 దుర్మార్గుడా, ఎందుకు నన్ను తీసుకొచ్చా? నేనే తప్పు చేసిన 10 మంది కంటపడకుండా చేయడమే నా అలవాటు, అందుకే నేను లాక్కొచ్చాను. మహేశ్వరి, నువ్వంటే నేను ఎంత ఇష్టపడుతున్నానో నీకు మాటల్లో చెప్పలేను. అనుక్షణం నీకోసమే ఆరాటపడే నా హృదయాన్ని అడుగు. ఇంకొకరి భార్య నేను తెలిసి నాతో ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదు. సిగ్గు, లజ్జా, పరువు గురించి ఆలోచించేవాడిని కాను. నేను ఒక దాని మీద ఆశ పెడితే జన్మలో దాన్ని వదిలిపెట్టను. రాలే. ఏయ్! ఏయ్! మర్యాదగా పిలిస్తే రానంటావా? బుద్ధి నలుగుతా ఈ పని. వదిలేరా ఆ అమ్మాయిని? వదిలేమని చెప్తుంటే. ఆ అమ్మాయి ఓ పిల్లకి తల్లిరా, ఆ తల్లిని అనవసరంగా హింసించొద్దురా. వదిలేరా ఆ పిల్లని. దుర్మార్గు, రాక్షసుడా. దూరమే. పెద్ద మనిషి కదా అని మర్యాదిస్తుంటే రెచ్చిపోతున్నావు. నే కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేయని వాడివి, నువ్వు ఒక తండ్రివా? రేయ్, కన్న కొడుకునే మమకారంతో ఇంతకాలం నువ్వేం చేసినా సరే సహించా. ఇప్పుడే చెప్తున్నా, ఆ అమ్మాయిని ముందు వదులు. దుర్మార్గుడా, ఆ అమ్మాయిని అన్యాయంగా చంపేశావు కదరా. నిన్ను ప్రాణాలు కోసదు. చంపే తర్వాత నీకు తల కొరు పెట్టే దిక్కే ఉండరు.